ఎక్కడికి వెళ్తున్నా? పిలుపు వచ్చింది మనకు, పోతున్నాం. చలో. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. మన కాశీ ప్రయాణం అయితే మొదలైపోయింది. రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. క్యాబ్ బుక్ చేసాం, ఊబర్లో వస్తుందంట. చలో మీకు 1 by 1 వీడియో క్లిప్ చూపిస్తాను, ఎట్లా అవుతున్నాం ఏం కదా అనేది. చలో అభి, చలో. మనకు ఫోటో దిగి పెడదాం. మన ప్రయాణం మొదట్లోనే ఆ గణపయ్య మనకు దర్శనం ఇచ్చాడు చూడండి. రైల్వే స్టేషన్కి వచ్చినాం గైస్. మన ట్రైన్ ప్లాట్ఫామ్ నంబర్ 9 దగ్గర ఉందంట, అటే వెళ్తున్నాం. వినబడుతుంది, కానీ అంటే వినబడుతుంది. దగ్గర మన ట్రైన్ అయితే వచ్చేసింది. ట్రైన్ లోపలికి అయితే ఎక్కేస్తున్నాం. సో గైస్, ట్రైన్ అయితే వచ్చేసింది. ట్రైన్ ఎక్కేసినాం. మన సీట్ నంబర్లు చూసుకొని కూర్చున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాము. నేను మళ్ళీ ఫ్లాష్ బ్యాక్. వచ్చేసినాం గైస్ మల్లారెడ్డికి. డిప్రెషన్. నేను రాను అటు నుంచి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ట్రైన్ ఎక్కాము. ఇప్పుడే మా బిఆర్ ఎక్కాడు. ఫ్రెండ్స్ నేను మళ్ళీ వచ్చానంటే బీహార్ పోతున్నా. మనోడు మాటని వింటరా నువ్వు. ఇప్పుడే మా బీహార్ అబ్బి ఎక్కారు ఫ్రెండ్స్. ఈ బీహార్ అబ్బితో మాకు చాలా నరకం ఉండేటట్టుంది. గైస్ మరికొద్ది సేపట్లో ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినాక చేస్తాం ఫ్రెండ్స్. చలో. అందరు అయిపోరు అందరూ. going to Varanasi. విలేకర్ కార్యదర్శి అక్కడ ఉంటారు, కలుషానికి పోతున్నాం. విలేకర్ కార్యదర్శి అక్కడ ఉంటారు, కలుషానికి పోతున్నాం. ఏంటి మమ్మీ ఎవడు? స్వర్ణగిరి పోతుంది. దగ్గరికి జూమ్ చేయండి. చూడండి అక్కడ వెనకాల చూసుకోండి. మేము ట్రైన్ రోడ్లను మూడో స్వర్ణగిరి వెళ్తుంది చూడండి. పెండక్ ఫ్రెండ్స్, స్వర్ణగిరి. హలో గైస్, ట్రైన్ లో నాష్టాలు ఇస్తున్నాం గైస్. చట్నీ గైస్, చపాతి విత్. హాయ్ గైస్, ఇదిగో మా ప్రసాద్ గారు మక్క గారెలు తెచ్చాడు గైస్. ఈ మక్క గారెలు తింటున్నాం గైస్. ఇంతమందికి అటుకులు బుక్కాం, ఇప్పుడు మక్క గారెలు తింటాం. అన్న దాదా, ఇది ఉత్తప్ప ఫ్రెండ్స్. కొంచెం తినండి, మంచి కొంచెం ఉత్తప్ప కాదు, ఉత్తదే అప్ప అది. చపాతి తింటారు. హలో గైస్, సెకండ్ రౌండ్ అయితే రొట్టెలు మక్క గారెలు తింటున్నాం గైస్. లిస్ట్ అయితే పెట్టకండి, ఓకేనా? నాగ్పూర్ దాకా వచ్చినాం. మన రోహిత్ శర్మ బర్త్ ప్లేస్ కలుతా. నన్ను ఫోన్ చేసిన, చూద్దాం. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. కాసేపు నేను రిచ్ గా ఫీల్ అవుతున్నా. కడుపులో అన్ని మిక్స్ చేస్తున్నాం. పెట్టరు చాయ్ మురుకులు. నందు చాయ్ నాకు. ట్రైన్ లా చాయ్ కూడా ఎక్కువ అంటే చాయ్ లా అప్పాలు వేసుకొని తింటున్నాం గైస్. మేమైతే మా గుండె గట్టిది గైస్. ఎవడు పెట్టిండు అలా మీకు? इधर डालो भाई ग्यारह प्लस टमाटो सॉस कोलगेट केचप सॉस डालो. केचप बस अच्छा लगता. खाओ बस सालिया వేసుకుంటారా కాసి ఇంకనే ఉన్నా. లూడో గైస్, లూడో ఏం లేదు గాయస్.
నేను తీయటండి అది ఎప్పుడు మొన్న వేసిరో నిన్న వేసిరో నాట బిఆర్ ఎన్ని ఎకరాలు ఉంటుంది ఆడుకున్నది నది దుర్గం చెరువు మధ్యప్రదేశ్ లో నది పోవడం జరుగుతుంది. కావున మేము కాశీకి వెళ్ళడం జరుగులో మధ్యలో వచ్చింది నది. ఈ నదిని యమునా నది పోతుంది guys, చూడండి. మధ్యలో పడవలు ఉన్నాయి గాయస్, చూడండి. కేబుల్ బ్రిడ్జ్ మధ్యలో వచ్చి అందరు చేపలు పడుతున్నారు. చాలా బాగుంది వ్యూ. త్రివేణి బస్ అవుతా థ్యాంక్ యూ. స్టిక్కర్ రాలే నీకు ఈ స్టిక్కర్ అయితే మనకు చాక్లెట్ ఇచ్చిండు గాయస్ తాత. ఇగో మళ్ళా తాత ఇచ్చిన స్టిక్కర్ చాక్లెట్ తో స్టిక్కర్ వేసుకుంటున్నాం గాయస్. ప్రయాగ్రాజ్ దగ్గర ఆయన గాయస్ కొద్దిసేపు ట్రైన్ ఆగింది. లో కొద్దిసేపు అయినాం. మీకు 6 అయితే నిశాంత్ Danapur Express. Secunderabad, Danapur, Connecting Dayalu Upadhyay Junction, Buxar, Ara, has arrived on platform number 2. यात्रीगण कृपया गाड़ी संख्या 12798 दानापुर एक्सप्रेस. వారణాసి జంక్షన్ లో దినాం గాయస్, రైల్వే స్టేషన్ లో. చూడండి రైల్వే స్టేషన్ చాలా బాగుంది. అక్కడ చూడండి వెహికల్ మాట్లాడుతున్నారు మన వాళ్ళు ఇక్కడ వెహికల్ గురించి. ఆటోనా బస్సా అయింది కదా. చూడండి రైల్వే స్టేషన్ చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, మేము వారణాసి వచ్చేసాం. చూసుకోండి వారణాసి జంక్షన్. ఆటో వాళ్ళు చంపేస్తున్నారు ఇక్కడ. నా ఆటో ఎక్కువ, నా ఆటో ఎక్కువ, నా ఆటో ఎక్కువ. సేమ్ ఎమ్మెల్యే లెక్క నన్ను ట్రీట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ. చాలా గాయస్ ఇప్పుడే ఆటో ఎక్కాం రైల్వే స్టేషన్ దగ్గర. ఏసీలో ఉండి ఉండి ఆటో ఎక్కే వరకు చెమటొస్తుంది గాయస్, చూడండి ఘోరం చెమటొస్తుంది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే గుడి దగ్గర మన ఉండే రూమ్స్ ఉంటాయి, అక్కడికి తీసుకెళ్తున్నారు మనల్ని. అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తాను. చలో. ఏంటి గాయస్ ఇక్కడ ఇంత వేడిగా ఉంది వారణాసిలో. చాలా ఇబ్బంది అవుతుంది గాయస్ మాకు. ఆటోలు ఎక్కినా కానీ అయితే లేదు గాయస్. ఆ శివయ్య అనుగ్రహం ఉంటే ఎక్కడికైనా వెళ్తాం గాయస్. చూడొచ్చు, ఇది నంది సర్కిల్. ఇక్కడే మనం ఉండే రూమ్స్ ఉన్నాయి. హలో గైస్, ఇక్కడ వచ్చేసాం. సాయి అన్నపూర్ణ సత్రంకి అయితే వచ్చేసాం. ఇక్కడ మన రూమ్స్ అన్నీ అలాట్ చేసుకొని ఫ్రెష్ అప్ కావాలి. ఫస్ట్ ఫ్రెష్ అప్ అయినాక ఈవినింగ్ గంగా హారతి దగ్గరికి అయితే వెళ్ళాలి. చలో ఫస్ట్ మనం రూమ్లోకి వెళ్ళిపోయాం. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినాం గాయస్. మన రూమ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. ఫస్ట్ ఫ్లోర్కి లిఫ్ట్ వచ్చినాం. అట్లుంటాయి మనతోటి. ఆ రూమ్ అక్కడ ఉంది గాయస్. చలో వెళ్ళిపోయాం. స్నానం అయిపోయింది గాయస్, రెడీ అయినాం. దర్శనానికి వెళ్ళాలి గాయస్, పంచ కట్టుకున్నాం. ఇప్పుడు దర్శనానికి వెళ్ళబోతున్నాం. దర్శనానికి వెళ్ళాలి. ఫోన్ ఇక్కడనే పెడుతున్నాం గాయస్ రూమ్లో. ఫోన్ అలౌడ్ లేదంట. ఎల్లుండి చూపిస్తాం మీకు, ఓకేనా? ఇప్పుడైతే వెళ్తున్నాం. చలో బాయ్. దర్శనం వేసుకొని వచ్చినాక మళ్ళీ మీకు వీడియోలో కలుస్తాం. గాయస్ టీ షర్ట్ వేసుకున్నాం గాయస్. మేము పని చేసుకున్నాం గాయస్. జీన్ ప్యాంట్ నో ఐలో. ఓకే, దిస్ వేస్ట్ ఫెలోస్, స్టూపిడ్ ఫెలోస్. ఐ యామ్ సేయింగ్ ఐ యామ్ రూలర్. You are not the. ఐ యామ్ రూలర్. No. నో ఓన్లీ లిసనింగ్, నో హియరింగ్. Set up your mouth and come. 3 hours later. దర్శనం అయితే అయిపోయింది గైస్. సూపర్ అయింది దర్శనం మాత్రం. ఇప్పుడైతే తినడానికి అయితే వెళ్తున్నాం. సాయి అన్నపూర్ణ సత్రం దగ్గర అన్నం తినడానికి వెళ్దాం. అక్కడ అన్నం తిని
అటు నుంచి అటు మణికర్ణిక ఘాట్కి అయితే వెళ్దాం. ఓకేనా, చలో. రవికుమార్ గారు, శ్రీనివాస్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు జ్ఞాపకార్థం గారు, కుమారుడు నరసింహరావు గారు, చిన్నప్ప గారు మరియు వారి కుటుంబ సభ్యులు 1,13,16 రూపాయలు. హైదరాబాద్ వాస్తవికైన శిశుకేశుడు చక్రం చిన్నాము మీనాక్షి గారు వారి జ్ఞాపకార్థం గారు, కుమారుడు విజయ్ మోహన్ శ్రీ గారు మరియు వారి కుటుంబ సభ్యులు 1,13,16 రూపాయలు. హైదరాబాద్ వాస్తవికైన హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము మణికర్ణిక ఘాట్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మా గ్యాంగ్ తీసుకొని వెళ్తున్నాం. నాకు కూడా తెలియదు రోడ్డు, అడుకొని వెళ్దాం అనుకుంటున్నాం. ఇంకా వెళ్తున్నాం ఫ్రెండ్స్. బాయ్. హలో గాయస్, ఇప్పుడే మన సాయి అన్నపూర్ణ సత్రంలో డిన్నర్ చేసినాం గాయస్. అన్నం తిన్నాం. డిన్నర్ కాదు, డిన్నర్ ఇక్కడికి వచ్చినాక ఇంగ్లీష్ వాడదు. ఇక్కడికి వచ్చి భోజనం చేసుకొని భోజనం మణికర్ణిక ఘాట్ ఇలా అమాస కదా ఫ్రెండ్స్, అక్కడ ఏం జరుగుతుందో చూద్దామని వెళ్తున్నాం. అమావాస్య శ్రావణం మొదటి రోజు వెళ్తున్నాం మణికర్ణిక ఘాట్ దగ్గరికి. వరాహి దేవట ముంగట కాశీ గల్లీలు చూడండి గాయస్ ఎలా ఉన్నాయో. మణికర్ణిక ఘాట్కు వెళ్ళే రూట్లో మనకు ఇక్కడ చూడొచ్చు విశాలాక్షి శక్తిపీఠం కూడా ఇటే ఉందంట. చూద్దాం, చూడండి మీరు చూడొచ్చు గంగా నది. చూడండి గల్లీలు, కాశీ గల్లీలు ఇవన్నీ. చెమట వచ్చేస్తుంది. ఎవరికి కలరు చాలా బాగున్నామంటే ఇంకా కలర్ స్టిక్ తెస్తే అయిపోతాయి. స్టిక్ తెస్తే మంచిగా. ఇక్కడ మీరు చూడొచ్చు గల్లీ గల్లీకి శివలింగం ఉంది గాయస్. ఇప్పుడే కాశీలో ఉన్న శ్రీ విశాలాక్షి అమ్మవారి దర్శనం అయిపోయింది. ఇది కాశీలో ఉన్న శక్తిపీఠం. శ్రీశైలంలో జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఉంటాయి. అలాగే కాశీలో మాత్రమే ఉంటాయి జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం. ఇప్పుడే విశాలాక్షి అమ్మవారి శక్తిపీఠం అయితే అయిపోయింది. బయటకు వచ్చాం, మణికర్ణిక ఘాట్కి అయితే వెళ్తున్నాం. వచ్చేసాం గాయస్ మణికర్ణిక ఘాట్కి అయితే. चलो नीचे, चलो चलो नीचे. ఇక్కడ మణికర్ణిక వద్ద మాకు పెద్ద ఆయన కలిశాడు. ఆయన ఏం మాట్లాడాడో వినండి. తెలుగు
తెలుగు బాగా రాదా? ఇంగ్లీష్లో చెప్పండి. టెల్ మీ ద హిస్టరీ ఆఫ్ దిస్ మణికర్ణికా ఘాట్. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. దిస్ ఇస్ డాక్టర్ తిలక్ రెడ్డి. రెడ్డి కాదు, హిందుస్థాన్. డాక్టర్ తిలక్, దట్స్ ఆల్. రెడ్డి, శెట్టి, హిందూ, ముస్లిం, నో. డాక్టర్ తిలక్. The fire in Kashi Manikarnika is zero, blue color. Means core of fire is called blue. That is Krishna. Means the north part of the world is Krishna, yang. Blue, violet is something color. And southern part of is Shiva. That is red and blue color mix karege to imagine that red and blue is yin and yang color. Means the atom, the color of atom is red and blue. No color. Yeah. Means kaun sa UV, ultraviolet se infrared tak, that is the red and blue. Boom, that is the point. You got it? From how long days you have been here? 10 generation. Oh my God. Oh my God, illa. My papa is either God. Where is your proper address? Proper address, यार सोचनारो मैं मेरा माँ का पेट से 9 महीना मेरा माँ का पेट से आया. I came from my mother. I don't know where. Somewhere in Egypt. Proper address is Egypt. Where ओ किंग पैदा राजस्थान है ना, राजा को स्थान है, यही राजा का स्थान है. डोम राजा का स्थान है. ये अपना सर्विस, everyone is coming is king. Everyone राजा नहीं तो राजों को मिलने के लिए कौन? I love हरियाणा. हरियाणा में फतेहाबाद डिस्ट्रिक्ट से. कुरुक्षेत्र से आगे फतेहाबाद, हरियाणा, हिसार, फतेहाबाद, सिरसा. हाँ, you are from there. ఇప్పుడే మణికర్ణికా ఘాట్ చూసి వస్తున్నాం, మళ్ళా రూమ్ పోతున్నాం. ఘాట్లో చూస్తే మన జీవితం ఏంటో తెలుస్తుంది. అఘోరుల సాధన, కాలిపోతున్న మనిషి జీవితాలు ఎలాగో పోతున్నాయో పువ్వులు రాలిపోతున్నాయి. ఆ జీవితం చూస్తేనే కన్నీరు మున్నీరు అవుతున్నది. ఆ తట్టుకోలేకనే మేము బయలుదేరి వస్తున్నాం ఇది బయటకు. పైసా పేరు ఏముండదు, మంటలు కలిసిపోయి లాస్ట్కు. దేవునికి సుఖంతో పోవచ్చు, దేవుని దగ్గరికి మనం కాలు ముట్టుకుంటా ఆ బాడీ వచ్చిండ్రా అని అప్పుడు అనుకుంటారు. కాశీకి రావడం చాలా సంతోషంగా ఉన్నది. ఆ భగవంతుడి కృపతోటే ఎన్నో సంవత్సరాల కళ ఈ రోజు నెరవేరుతున్నది. అందుకని పొద్దున్నే అటువంటి శివుణ్ణి దర్శించుకోవడం జరిగినది. 2 సార్లు దర్శించుకోవడం, 2 సార్లు మమ్మల్ని దేవుడు రమ్మన్నాడు. మళ్ళా రేపు కూడా దర్శించుకుంటాము. హలో గైస్, కాశీ స్ట్రీట్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేసేసి రూమ్కి వచ్చేసాం, పడుకుంటున్నాం. ఇక రేపు మార్నింగ్ అయోధ్యకి వెళ్ళాలి. చలో గుడ్ నైట్. రైట్ మళ్ళా.